జర్నలిస్టుల దీక్షలకు ఎంపీ డీకే అరుణమ్మ సాంఘీభావం తెలిపారు. ఇండ్ల స్థలాలు, ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం టీడబ్ల్యూజేయు ఆధ్వర్యంలో పాలమూరులో జర్నలిస్టుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సాంఘీభావం తెలిపి జర్నలిస్టుల సమస్యలు నెరవేరే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు తమకు మద్దతుగా నిలిచిన ఎంపీ డీకే అరుణమ్మకు కృతజ్ఞతలు తెలిపారు. టీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల సంఘం అంతా కూడా ఇవాళ ఇక్కడ మహబూబ్ నగర్ పాలమూరు పట్టణంలో గత దాదాపు 6 రోజుల నుంచి ఇక్కడ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టింది. వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ ఇండ్లు కానీ ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని, గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మాట చెప్పి, అంతకుముందు నేను ఇక్కడ జిల్లాలో మంత్రిగా పనిచేసినప్పుడు ఆనాడు మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులకు అందరికీ కూడా, జిల్లా హెడ్ క్వార్టర్ జర్నలిస్టులకు అందరికీ కూడా వాళ్ళకి ఇంటి స్థలాల కోసం స్థలాలు పంపిణీ చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థలాలన్నీ లాక్కున్నది డబుల్ బెడ్రూమ్ ఇస్తామని. సో ఆ డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పటిదాకా వాళ్ళకి అందినటువంటి పరిస్థితి లేదు. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జర్నలిస్టులకు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం, వాళ్ళకి కూడా అందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. జర్నలిస్టులు అందరూ కూడా ఈరోజు ఇండ్లు లేవు, మాకు ఇళ్ల స్థలాలు లేవు, మేమందరం కూడా గుళ్ళు లేకుండా మా కుటుంబాలని మరి వాళ్ళ అంటే సాగేటటువంటి పరిస్థితులు చాలా కష్టంగా ఉంది మాదందరిది కూడా. కాబట్టి జర్నలిస్ట్ కూడా మృతి చెందడం జరిగింది. ఎంతోమంది వయసు కూడా మళ్ళీపోయింది. అడిగి వాళ్ళు నిరాశ చెందిపోయి కూడా కొంత చనిపోయినటువంటి వాళ్ళు జర్నలిస్టులు. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ధర్నా మరి పెద్ద ఎత్తున దీక్ష చేస్తున్నటువంటి జర్నలిస్టులకు అండగా నిలబడాలని, వాళ్ళకి భరోసా కల్పించాలని